కోసేస్తాం. కోసే కాడికి మనకు సెట్టింగ్గా బాగా బుసిగా వస్తుంది. చూడండి, చింత చిగురు మనకు మిద్ది పైనే ఈ మాదిరి కోసుకోవచ్చు. ఎంత బాగా వస్తుంది చూడండి. చాలా ఆరోగ్యానికి మంచిది ఈ చింత చిగురు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు దొరకదు. మనకు మిద్ది పైన అయితే మనం ఎప్పుడైనా కోసుకుంటాం. రెండు మొక్కలు అయితే పెట్టుకున్నాను చూడండి, మిగతా అంతా తీసేసిన. ఇది పెద్ద మొక్క అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో. దీంట్లో కూడా ఒకటి ఉంది కదండి మునగ చెట్లు ఉండదు చూడండి. ఇది చూడండి, ఇది బాగా పొడుగు బెరగకుండా ఉండడానికి పెంచేసేసిన చూడండి ఎంత బాగా ఈగుర్లు వస్తుంది. ఇవంతా బాగా రానిచ్చి ఆ రెండు కొమ్మలు కూడా వేయించేయాలనుకుంటా ఉన్నా. చూడండి మనకి చింతాకైతే ఇలా వచ్చింది. ఇదో మొక్క ఉండదు చూడండి. ఇంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దీనికి మనము వారం తర్వాత మళ్ళీ కాస్త వస్తే ఇది అది చేసుకోవచ్చు. సాల్ లేదనుకుంటే మనము కాస్త చింతపండు ఇది కలిపి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.